ప్రతిమకు నమస్కారం చేయమని వారిని హతము చేయునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడును. కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేత మీదనైనను తమ నోటి యొద్దనైనను ముద్ర వేయించుకున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రమ విక్రమములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది యొక్క మనుషుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. ఏంటది? ఆ మృగము ఏమి చేయుచున్నది? ప్రతిమకు నమస్కారము చేయుచున్నది, నరహత్య, వారిని హతము చేయుచున్నది. మృగము యొక్క ప్రతిమకు ప్రాణముచ్చుటకై దానిని అధికారం ఇవ్వబడినని అంటున్నాడు. కానీ అది కొద్దిగాను కూడా ధనికులనేమి దరిద్రులనేమి స్వతంత్రులేమి దాసులేమి అందరూ కూడా కుడి చేతి మీదనైనను తమ నొసటి మీదనైనను సరే వేయించుకునిచున్నట్లు ఆ ముద్ర అనగా మృగము పేరైనను దాని పేరట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రమ విక్రమములు చేయుటకు మరి ఎవనికిని అధికారం లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు ఆ ముద్రను వేయించుకోడు. మనుషుడు సంఖ్యయే తప్ప కానీ 666 సంఖ్య ఇందులో జ్ఞానము కలదు అని అన్నది. 666 ముద్ర జ్ఞానము కలదు. దేవుని రాకడ ప్రవేశం వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే 666 ముద్ర లేకపోతే ఎవరమును కూడా ముద్ర వేయించుకోదు. మనకు భోజనం ఉండదు, లేకపోతే మన పిల్లలకి వసతి ఉండదు, మనం తినేందుకు తిండి ఉండదు, ఇవన్నీ అంటున్నారు. కానీ దేవుని రాకడ త్వరగానే వచ్చుచున్నది. ఏ నిమిషం వచ్చినా కూడా ఎవరికి కూడా తెలియదు.